నమస్తే అండి బోసుకుమరి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణ భయం, ప్రాణ ముప్పు ఉంది అనేటువంటి విధంగా ఇప్పుడు బాగా వాటిలో హల్చల్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మన ఇటీవల గుంటూరు వచ్చినటువంటి తరుణంలో మొత్తం ఒకసారిగా ఆయన మీద ఎగబడిపోయారు. సెక్యూరిటీ ఆయనకున్నటువంటి పర్సనల్ సెక్యూరిటీ ఆయన్ని తోసేస్తూ ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి అంత గందరగోళం అందరికి తెలిసిందే. కొట్టడం కూడా జరిగింది కొన్ని చోట్ల. కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఒకసారి ఒక టర్మ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చేశారు. కాబట్టి ఆయనకి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత కంపల్సరీగా ఉంటుంది. కాకపోతే ఆయన సీఎంగా ఉన్నటువంటి టైంలో ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ మామూలు సెక్యూరిటీయా? తెరలు కట్టేవాళ్ళు. ఆయన పోయి అంత దూరం ఉంటే అటు ఇటు తెరలు కట్టేసి చెట్లు కూడా కూల్చేసేవాళ్ళు. పచ్చటి చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్లు కూడా విపరీతంగా నరికి ముక్కలు చేసి కూల్చేసేవాళ్ళు ఆయన వస్తున్నటువంటి తరుణం. మరి ఇప్పుడు డైరెక్ట్ గా ఆయన వస్తుంటే కనీసం చూస్తున్నటువంటి నాదుడు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో. కానీ ఒకటైతే క్లారిటీ ఏంటంటే రాజకీయ నాయకులకి సంబంధించి వాళ్ళకి అంటే ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం జరిగినా కూడా రాష్ట్రంలో అలజడులు మొదలవుతాయి. కాబట్టి ఆయనకి సెక్యూరిటీ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. ఇవ్వాలి కూడా, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకి 40% 30 అందరూ 40 అంటారు కానీ 39% ఓటింగ్ వచ్చింది. మరి అంత పెద్ద జనాభా ఆయన్ని నమ్ముకొని ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత అయితే కంపల్సరీగా ప్రభుత్వాల మీద కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఆయనకి సెక్యూరిటీ ఇవ్వట్లేదు అనేటువంటి కోణం. సరే, అవన్నీ గతంలో జరిగిపోయినాయి. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే ఆయన ఎవరు పట్టించుకోలేదు. కనీసం ఆయనకి సెక్యూరిటీ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా లేవు. పవన్ కళ్యాణ్ గారు అయితే తన బౌన్సర్లతోటి ఆయన మామూలుగా అయితే ఆ సినిమాలో వచ్చిన డబ్బులే ఆయనకి ఇంకా వ్యాపారాలు కూడా లేవు. ఆ బౌన్సర్లకి ఎంత శాలరీలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ బౌన్సర్లతోటి ఆయన తంటాలు పడుతుండేవాళ్ళు. పోలీసులకు సంబంధించి ఏదో పైపైన ఏదో షో చేసేవాళ్ళు తప్ప అప్పట్లో కొంత ఆయన పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఆయన సొంత విధానంతో 10 సంవత్సరాల పాటు ఆయన చేసుకున్నటువంటి విధానం. ఒకవేళ ఒక ఇద్దరు గన్మ్యాన్లని ఒకసారి ప్రొవైడ్ చేస్తే ఆ గన్మ్యాన్లకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మాట్లాడుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మిగతా ప్రభుత్వాలకి చేరవేస్తున్నటువంటి పరిస్థితులు ఉండటంతో వాళ్ళు తీసేసుకున్నారు అనేటప్పుడు వార్తలు వచ్చాయి. టోటల్ గా వెరసి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా సేమ్ ప్రాబ్లం. ఆయనకు కూడా సెక్యూరిటీకి సంబంధించి ఏంటంటే ఇప్పుడు ఆయన Z+ కేటగిరీ సెక్యూరిటీ ఆయనకి ఎందుకనంటే ఆయన అంటే చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఆయనకి మాత్రం ప్రొవైడ్ చేయగలిగారు. కానీ పోలీసుల విధానానికి సంబంధించి కూడా చాలా తక్కువగా ఉండేది ఆయనకి. అలాగే అధికారులు లేరు కాబట్టి లోకేష్ గారు చాలా ఇబ్బంది పడ్డారు పోలీస్ సెక్యూరిటీ లేక. పవన్ కళ్యాణ్ గారు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. మరి అదే ఇబ్బంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు చంపేయడానికి ఆ రెక్కి నిర్వహించినటువంటి వార్తలు మనం చూసాం. ఆ బ్లేడ్ బ్యాచ్ కి సంబంధించి వార్తలు మనం చూసాం. బెదిరింపు కాల్స్ చూసాం. అంతకంటే భయంకరమైన విషయం ఏంటో తెలుసా? పవన్ కళ్యాణ్ ఏముంది, లేపేస్తే ఏమైంది? ఇప్పుడు వంగవీడి రంగాన్ని లేపేస్తే ఏమైంది? కొన్ని రోజులు గొడవ చేశారు, మళ్ళీ సైలెంట్ అవ్వాలా? అలాగే పవన్ కళ్యాణ్ లేపేస్తే ఏంది అనేటువంటి విధంగా మాట్లాడుకున్నారు అనేటువంటి విధంగా జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు అప్పుడు మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కోసారి పవన్ కళ్యాణ్ గారు కూడా దాని గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఈ 10 సంవత్సరాలను కష్టపడ్డాడు, వచ్చినటువంటి పరిస్థితి. అంటే అధికారంలో ఉన్నటువంటి టైంలో ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, అధికారం లేకపోతే తక్కువ సెక్యూరిటీ ఉంటుంది అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఏమని ఎన్ని తీసి పక్కన పెడితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన ప్రజానాయకుడు, ఆయన నమ్ముకొని కొన్ని 39-40% ఓట్లు వేశారు. కాబట్టి ఆయనకి సెక్యూరిటీ ఇవ్వడంలో తప్పేం ఉండదు అనేది నా అభిప్రాయం. ప్లస్ ఏమైతే చూద్దాం.